చెప్పావు. మరి వైలక్షణ్యము ఒకటి సోపాధికము, ఇంకొకటి నిరుపాధికము కనుక వైలక్షణ్యం కూడా కనిపిస్తుంది అని ఈ గుహాధికరణంలో చెప్పారు. ఇప్పుడు అంతరాధికరణము మరి ఇప్పుడు గుహాధికరణం చెప్పావు కదా, దానికి దీనికి సంబంధం ఏమిటి అంటే, ముందు అత్త అని చెప్పాం, అత్రధికరణం. గుహాధికరణంలో పిబంతో ఉన్న దాని గురించి చెప్పాం. దాని తర్వాత పిబంతం అన్న చోట జీవాత్మ పరమాత్మలు, జీవచైతన్యము పరమేశ్వర చైతన్యము అని చెప్పాం. గుహా ప్రవేశాది, గుహలో ప్రవేశించిన వాళ్ళు జీవుడు పరమాత్మ అని చెప్తున్నాము. అలాగే దృశ్యతే యేషో అక్షిణీ పురుషో దృశ్యతే ఏష ఆత్మ ఇతి హోవాచ ఏతదమృతం అభయం ఏతద్ బ్రహ్మ. చూడండి, ఇది ఛాందోగ్యోపనిషత్తులో 4వ అధ్యాయంలో వచ్చింది. ఇక్కడ దృశ్యతే అన్న పదం వచ్చింది. దృశ్యతే అన్నప్పుడు ఈ నేత్రములో పడుతున్నటువంటి ప్రతిబింబాన్ని తీసుకోవాలా, నేత్రంలో పడేటువంటి ప్రతిబింబం అమృతత్వం అవుతుందా, ఇలాంటి సందేహాలన్నీ వస్తాయి. కనుక ఇక్కడ పిబంతో తరువాత దృశ్యతే అన్న పదాన్ని గురించి విచారం చేస్తాం కనుక దానికి దీనికి దృష్టాంత సంగతి. విషయం ఏమిటి అంటే, యేషో అక్షిణీ పురుషో దృశ్యతే ఏష ఆత్మ ఇతి హోవాచ ఏతదమృతం అభయం ఏతద్ బ్రహ్మ. ఈ శృతివాక్యం విచారం. మరి యేషో అక్షిణీ పురుషో దృశ్యతే అన్నాం, కనుల్లో కనిపించేటువంటి పురుషుడు అన్నాం కదా. కనుక ఇక్కడ నేత్రాన్ని ఆధారంగా చెప్పాం. యేషో అక్షిణి అంటే కళ్ళల్లో అని ఆధారంగా చెప్పామనుక ప్రతిబింబాది తీసుకోవాలా, లేకపోతే పరమాత్మను తీసుకోవాలా. ఇప్పుడు ఉపాసన చెయ్యాలి. ఉపాసన చేసేటప్పుడు ప్రతిబింబాన్ని ఉపాసన చేస్తున్నాం అనుకో, అంటే ఏమిటి, నువ్వు ధ్యానానికి కూర్చున్నప్పుడల్లా నీ ముందు ఇంకో మనిషి కూర్చోవాలి, వాడి ప్రతిబింబం దాన్ని నువ్వు ధ్యానం చెయ్యి అని ప్రతిబింబాన్ని తీసుకోవాలా, పరమాత్మను తీసుకోవాలా అంటాడు. పూర్వపక్ష అంటాడు, ఆధారం చెప్పావు కళ్ళు, దృశ్యతే అని కూడా చెప్పావు. కనుక ఈశ్వరుణ్ణి వదిలిపెట్టి ఛాయ కానీ, జీవాత్మ కానీ, దేవత కానీ, ఎందుకంటే ఈ సూర్యుడు ఈ కన్నులకి అధిష్టాన దేవత కనుక ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకో అక్షిష్ట పురుషుడు అని పూర్వపక్ష చెప్తే, ఇక్కడ వీడంటాడు సిద్ధాంతి, కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని ఎక్కడ చెప్పారు కదా. అక్కడ మొట్టమొదట ఏదైతే దేని గురించి అయితే చెప్పారో అదే మళ్ళీ చెప్తున్నారు. ఏంటి? కం సుఖం, ఖం ఆకాశం, ఖమేవ ఖం, ఖమేవ ఖం. ఇలాగ మరి రెండు ఎందుకు చెప్పారు అంటే, సుఖము విషయ సుఖాన్ని వ్యావృత్తి చెందడానికి వ్యాపకమైనటువంటి సుఖము అని. మరి వ్యాపకమైనటువంటి ఆకాశము జడము కదా, అందులో సుఖం ఉంటుందా? అందుకని దాన్ని సుఖ విశేషం ఇచ్చారు.
ఖమేవ ఖమ్ అన్నప్పుడు వ్యాపకమైనటువంటి ఆకాశము వలయనున్నటువంటి ఆకాశములాగా ఉన్నటువంటి సుఖము. ఎందుకని? సుఖం విషయానందం అవ్వచ్చు, సీమితము కావచ్చు. అందుకని దానికి విశేషణము ఆకాశం అని చెప్తారు. ఆకాశం మరి జడం, అందుకని జడాన్ని వ్యాప్తి చెందడానికి మళ్ళీ ఇక్కడ సుఖాన్ని విశేషణంగా చెప్పారు. మొట్టమొదటి ఏ బ్రహ్మ సుఖాన్ని అయితే చెప్పారో అదే ఇక్కడ చెప్తున్నాను ఆయన. అందుకని ప్రతిబింబం అంటే ఛాయాపురుషుని తీసుకోవద్దు, ధ్యానం చేస్తున్నప్పుడు ఒకటి ముందు కూర్చోబెట్టుకోవద్దు. కనుక తర్వాత వామనీత్వం, కామ ప్రాపకత్వం అనేటువంటి గుణాలు కూడా చెప్పారు. ఏ ఇచ్చ అయితే ఆ ఇచ్చ పూర్తి అవుతుంది ఉపాసన చేసేవాడికి. అందుకని పరమేశ్వరుణ్ణి వదిలిపెట్టి ఛాయ కానీ జీవాత్మ కానీ దేవత కానీ నువ్వు తీసుకుంటే నీ కోరికలు పూర్తిగా నెరవేరవు ఈ ఉపాసన చేసిన వాడికి. అందుకని తర్వాత ఇంకోటి ఏమిటి చెప్పారు? ఏతద్ అమృతం అభయం ఏతద్ బ్రహ్మ. ఇది అమరణ ధర్మ స్వరూపము, అభయస్వరూపము, ఇదే బ్రహ్మ అని చెప్పారు కనుక ఇక్కడ పరమాత్మని తీసుకోవాలి. ఈ విధంగా అంతరాధికరణంలో దృశ్యతే అన్న పదాన్ని తీసుకుని, ఏమిటి దృశ్యతి? ఏషు అక్షిణి పురుషో దృశ్యతే, కన్నుల్లో కనిపించేటువంటి పురుషుడు అని చెప్పారు కనుక అది ఎవరు? ఛాయ, జీవాత్మ, దేవాత్మ ఎవరు అంటే అది బ్రహ్మము చెప్పారు. ఇప్పుడు దీనికి టీకా చూడండి. ఉపకోశల విద్య. సత్యకామ జాబాలుడు తల్లిని అడిగాడు, నా కులమేమిటి, నా గోత్రం ఏమిటి? తల్లి ఏమిటి చెప్పింది? నాకేం తెలియదు ఆయన, పెళ్ళైన కొత్తల్లో ఇంటికి చాలామంది వస్తూ ఉండేవారు, మీ నాన్నగారు చూడడానికి వాళ్ళకి సేవ చేస్తూ ఉండేవాడిని, నాకు అవకాశమే దొరకలేదు మీ తండ్రిని అడగడానికి మీ గోత్రం ఏమిటి. ఇది ఏదైతే తల్లి చెప్పిందో అదే వెళ్ళి గురువుగారి దగ్గరికి చెప్పా. ఇంత సరళ హృదయుడు, ఉత్తమ జాతి వాడు అయి ఉంటాడని ఆయనకి ఉపనయనం చేసి ఆ గోశాల నుంచి 100 ఆవులు ఇచ్చాడు. వీని మేపుకురారా. అప్పుడు పోతా అనేవి ప్రతిజ్ఞ చేశాడు, ఇవి 1000 ఆవులు అయితే 400 ఇచ్చినట్టున్నాడు కదా, 400లో 100 ఎంత ఇచ్చాడు, ఇవి 1000 ఆవులు అవుతే కానీ నేను ఇంటికి తిరిగి రాను అన్నాడు. మరి ఇప్పుడు ఇంటి నుంచి వచ్చాడు, 1, 2, 3, 4 చదువుకోలేదు, ఎలా లెక్క పడతాడు? 1000 ఆవులు ఆయన ఏదో ప్రతిజ్ఞ మాత్రం చేసేసాడు. కానీ ఎక్కడైతే మంచి పచ్చిక బయలుందో అక్కడ మేపడానికి తీసుకెళ్ళేవాడు. రాత్రిపూట ఆ ఆవులన్నింటినీ ఒక చోట పెట్టి చుట్టూ కట్టెలన్నీ పేర్చి అగ్ని ప్రజ్వలన చేసి తను జపం చేస్తూ కూర్చుంటేవాడు. ఇలాగ చేస్తూ ఉంటే అవి కొంతకాలానికి 1000 అయిపోయాయి. 1000 అయిపోతే ఇప్పుడు మనం మంచి పనులు చేస్తూ ఉంటే దేవతలు ఋషులు కూడా మనకి సహకారం చేస్తారు ఏదో ఒక రూపంలో. అదేవిధంగా ఆ ఆంబోతులో ఆ దేవత ప్రవేశించి నీకు పరబ్రహ్మను గురించి చెప్తాను, చెప్పనా అంటే చెప్పమంటాడు. అదేవిధంగా మగ్గు పక్షి, హంస, అగ్నిదేవుడు మొత్తం 4 పాదాలు చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే గురువుగారి దగ్గరికి, ఇదేమిటో నేనేం చెప్పకుండానే నీ ముఖం బ్రహ్మ తేజస్తో వెలుగుతోంది, నీకు బ్రహ్మోపదేశం ఎవరు చెప్పారు అంటే ఇలాగని చెప్తాడు. తర్వాత ఉండవలసిందే చెప్పేసి వాడిని గురువుగారు చేస్తారు. ఎవరిని? సత్యకామ జాబాలు. సత్యకామ జాబాలని మరి గురువు చేస్తే ఆయన మళ్ళీ పాఠాలన్నీ చెప్తూ అందరికీ సమావర్తన సంస్కారము ఉంటారు. సమావర్తన సంస్కారం అంటే ఇప్పుడు కాన్వకేషన్ ఎలాగా అంటే, ఇప్పుడు ఎవరైనా రోగి హాస్పిటల్లో చేరాడు అనుకోండి,
వాడంతా వాడు బయటకు వచ్చేయడానికి వీలు లేదు. డిశ్చార్జ్ సర్టిఫికేట్ తీసుకుని రావాలి. అలాగే గురుకులంలోకి వెళితే సమావర్తన సంస్కారం చేసిన తర్వాత బయటికి రావాలి. సరే, సత్యకామ జాబాలుడు ఏం చేశాడు? అందరికీ సమావర్తన సంస్కారం చేసేసాడు. ఏంటి అందరికీ సంస్కారం చేసేసాడు. ఆ ఉపకోసలకి చేయలేదు. ఉపకోసలకి చేయకపోతే అప్పుడు భార్య చెప్తుంది, 12 సంవత్సరాలు వీడు అగ్నిసేవ చేశాడు, అగ్నిదేవుడు నీ మీద కోపం తెచ్చుకోవచ్చు, వీడికి సంస్కారం వాడు మాత్రం పడచేతి పెట్టేసేసిపోతాడు. మరి ఈ కాలంలో లాంటి భార్యలు కాదు కదా. అప్పుడు కూర్చోంటే కూర్చోవాలి, నిల్చోంటే నిల్చోవాలి. సిట్ డౌన్ స్టాండ్ అప్. మొదట్లో ఇప్పటికీ కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, లేరని కాదు, పతివ్రతలు అనేవారు. ఇప్పుడు మొగాళ్ళకి ఆ టైటిల్ వచ్చింది, పత్నీవ్రతులు అని. అందుకని ఏం చెప్తారు? పెళ్ళాం ఏం చెప్తే చేస్తూ ఉంటారు. అప్పట్లో అలా కాదు కదా. అందుకని పెళ్ళాం మాట పెడితే అని పెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆ సత్యకామ జాబాలుడు అనసనం సత్యాగ్రహం మొదలు పెడతాడు. భార్య వచ్చి చెప్తుంది, నాయనా భోజనం చెయ్యి అంటే, లేదు, ఈ మనుషుల్లో ఎన్నో కోరికలు ఉంటాయి, అందుకని నేను చేయని సత్యాగ్రహం చేస్తానని ఎక్కడైతే తన అగ్నిహోత్రం చేసేవాడో ఆ అగ్ని మధ్యలో కూర్చొని సత్యాగ్రహం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అగ్నిదేవుడు అనుకుంటాడు అనమాట, ఇంతకాలం సేవ చేశాడు, వీడు సత్యాగ్రహం చేసి పోయినట్లయితే పాపం నాకు కలుగుతుంది, అక్కడేమో గురువు గారేమో వీడికి ఉపదేశం చేయలేదని. అప్పుడు ఆయన ముందు ప్రాణం బ్రహ్మ అని ముందు చెప్తాడు, ఇంకోటి ఏదో చెప్పి ఆ తర్వాత కం బ్రహ్మ అన్నది అగ్నిదేవుడు స్వయంగా ఉపకోసలుడికి ఉపదేశం చేస్తాడు. చేసినప్పుడు నాకు ప్రాణం బ్రహ్మ తెలిసింది, ఖం తెలియలేదంటే మళ్ళీ దాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆయన వ్యాఖ్యానం చేస్తాడు. అది ప్రసంగం, ఉపకోసల విద్య అంటే. అర్థమైందా? చతుర్థాధ్యాయంలో ఉపకోసల విద్యలో ఉపకోసలం శిష్యం ప్రతి సత్యకామో గురురాహ. సత్యకామ జాబాలుడు అన్నాడు, తత్రత్యం వాక్యమేతత్. అక్కడ ఆ సత్యకామ జాబాలుడు ఉపకోసలుడికి చెప్పినది, యేషు అక్షిణీ పురుషో దృశ్యతే ఏష ఆత్మ ఇది హోవాచ ఏతదమృతం అభయం ఏతద్ బ్రహ్మ. ఈ కన్నుల్లో కనిపించేటువంటి పురుషుడు ఎవడైతే ఉన్నాడో అదే ఆత్మ, అదే అమృతము, మరణధర్మము లేనిది, అదే అభయస్వరూపము, అదే బ్రహ్మ అని చెప్పాడు. తత్ర చతుర్థా సంశయే సతీ. 4 రకాల సంశయం ఏర్పడింది పూర్వపక్షం. వాడు పొద్దున్నుంచి సాయంకాలం వరకు సంశయాలే. సంశయాత్మ వినశ్యతి. అక్షిణి సర్వే దృశ్యమాన ఛాయ. ఎందుకని యేసు అక్షిణి అన్నాం? అక్షిణి అంటే కన్నుల్లో ఛాయ పడుతుంది ఒకటి. తాత్ ప్రాప్తం అక్షి ఆధారత్వ దృశ్యత్వయో తస్యామపి స్పష్టత్వ. తర్వాత అక్షి అంటే కన్నుల ఆధారము, తర్వాత దృశ్యత్వం అంటే చూసేది. ఇవి 2 కూడా అక్కడ స్పష్టం. లేకపోతే ఇక్కడ ప్రతిబింబం అనుకుంటావా, లేకపోతే జీవుడు అని చెప్పచ్చు. జీవోయం భవిత్వం. ఎందుకని? రూపదర్శన వేలాయాం తస్య చక్షుషి అవస్థితత్వేన. రూపాన్ని చూసేటప్పుడు ఈ జీవుడు కన్నుల్లో ఉంటాడు. జాగ్రత్త అవస్థలో కన్నుల్లో, స్వప్నావస్థలో కంఠంలో, సుషుప్త అవస్థలో హృదయంలో. అందుకని జీవుడు అనుకుందాం. లేకపోతే దేవత. ఆదిత్య చక్షుర్భూత్వా అక్షిణీ ప్రావిశాత్. ఆ సూర్యుడే తన అంశముతో ఈ కన్నుల్లో ప్రవేశించాడు అని. ఇది దర్శన. సర్వథా నా పరమాత్మ. నువ్వు నేనే చెప్పు, ఇక్కడ పరమాత్మ అవ్వడానికి అవకాశం లేదు. అది ఎవడు? పూర్వపక్షి. తస్య ఆధారత్వ దృశ్యత్వ అసంభవాత్.
ఆ పరమాత్మ ఆధారం కాలేడు. తర్వాత దృశ్యత్వం, చూచుట అనేటువంటి గుణం ఆయనలో లేదు కనుక ఛాయా జీవ దేవేషు ఇహ కోపి అస్తు. ఛాయ కానీ, జీవుడు కానీ, దేవుడు కానీ, సూర్యుడు, ఈ మూడిట్లో ఏదో ఒకటి కానీ. ఇది ప్రాప్తే బ్రూమ కం బ్రహ్మ కం బ్రహ్మ ఇది సుఖరూపం ఆకాశవత్ పరిపూర్ణం యద్బ్రహ్మ. చూడండి, ఈ కం బ్రహ్మకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ఇస్తారు. ఆకాశవత్ పరిపూర్ణం బ్రహ్మ పూర్వవాక్యేన ఉక్తం. పూర్వవాక్యంలో ఆకాశంలాగా సర్వవ్యాపకమైనటువంటి పరిపూర్ణమైన బ్రహ్మను గురించి చెప్పారు. ఎవడు? అగ్నిదేవుడు. ఎవరికి? ఉపకోశలు. దాన్ని ఇక్కడ సత్యకాముడు చెప్తున్నాడు కనుక కాంటెక్స్ట్ ఒకటే, ఆ బ్రహ్మను గురించి చెప్తున్నాను. ప్రకృత వాచకేన ఏతత్ శబ్దేన. ఎందుకని? ఏషో ఏష, ఏతద్ అంటే ఏష అంటే షష్ఠి, ఏతత్ కదా. ఏతత్ ప్రకృత వాచకేన ఏతత్ శబ్దేన పరామృశ్య అంటే దాన్ని మళ్ళీ విచారం చేసి అక్షిణి ఉపాస్యత్వేన ఉపదిశ్య కన్నుల్లో దాన్ని ఉపాసన చేయమని చెప్పి వామనీత్వ భామనీత్వ సంయద్వామత్వాది గుణాన్ ఉపాసనాయా ఉపదిశతి. ఇన్ని గుణాలు చెప్పాడు. నువ్వు ఆ పరమాత్మని ఈ కన్నులలో ఉపాసన చెయ్యి అని చెప్తూ, మరి ఏ గుణాలతో ఆ పరమాత్మను ఉపాసన చెయ్యాలి అని చెప్తే వామనీత్వం అంటే, వామని అంటే నీకు కావలసిన కోరిక తీరుస్తాడు వామని. భామని అంటే జగద్భాసకత్వం, మొత్తం ప్రపంచానంతా ప్రకాశింపజేసేవాడు. సంయద్వామత్వం ప్రాప్త కామత్వం అంటే, సంయద్వామత్వం అంటే నీకు కావలసినన్ని పొందేస్తావు, ప్రాప్తించేసాయి. ఏతైర్గుణై రూపస్య బ్రహ్మణ సోపాధికత్వా. ఈ గుణాలన్నీ ఆ బ్రహ్మ యొక్క సోపాధిక లక్షణాలు. అక్షి ఆధారత్వం శాస్త్ర దృష్ట్యా దృశ్యమానత్వం. శాస్త్ర దృష్టిలో అక్షి ఆధారత్వము చూడటం అన్నది చెప్పారు. అందుకని ఇక్కడ ఉపాసన గురించి చెప్పారు కనుక నువ్వు చెప్పావు కదా, ఆధారము దృశ్యత్వము సంభవము కాదు అని. ఇది ఉపాసనకన్నీ శాస్త్ర దృష్టితో చెప్పారు. ఛాయా జీవ దైవతేషు అమృతత్వ అభయత్వాదీనాం అసంభవ. ఛాయ కానీ, జీవుడు కానీ, దేవత కానీ తీసుకున్నట్లయితే ఈ మూడు అసంభవం. ఏమిటి? అమృతత్వము, అభయత్వము ఇలాంటివి లేవు. తస్మాత్ ఈశ్వరో అత్ర ఉపాస్య. అందుకని ఇక్కడ ఉపాస్యము పరమేశ్వరుడే. ఇందులో చాలా సూత్రాలు ఉన్నాయి. ఎన్ని సూత్రాలు ఉన్నాయి? 5 సూత్రాలు. సూత్రాలు చెప్పండి. అంతర ఉపపత్తే అంతర అంటే లోపల కదా. కన్నులలో ఆ పూర్ణ పురుషుడేంటి పరమాత్మ ఉండగలడు. యుక్తి సంగతము. పరమాత్మ సర్వవ్యాపుడు కన్నులో లేడా? ఒకచోట ఉండి ఒకచోట లేడని చెప్తావా? అందుకని అంతర ఉపపత్తే పరమాత్మ ఏవ ఇహ ఉపదిష్ట. ఆ పరమాత్మ యొక్క ఉపదేశం నాయన ఇది. పరమాత్మని ఉపదేశమే, ఇంకొకళ్ళది కాదు. ఎందుకంటే ఆత్మత్వ అమృతత్వ అభయత్వాదీనామిహ ఉక్త ధర్మాణ పరమాత్మని ఏవ ఉపపత్తే. ఆత్మత్వము చైతన్యత్వం, తర్వాత అమృతత్వం అమరణ ధర్మత్వం, అభయత్వం. జనకుడికి యాజ్ఞవల్కుడు ఏం చెప్పాడు? అభయం వై ప్రాప్తోసి జనక. అంతా అయిన తర్వాత ఏమి చెప్పాడు? అభయం వై ప్రాప్తోసి జనక.
ఆ అభయత్వము, ఈ ధర్మాలున్నాయే ఇవి పరమాత్మలోనే యుక్తి సంగతంలో. సా ఆత్మ తత్వమసి శ్వేతకేతో, ఇవి కూడా చెప్పారు కనుక ఇక్కడ ఈ కన్నుల్లో ఉన్నటువంటి పురుషుడు పరమాత్మయే, ఇంకొకళ్ళు కాదు. స్థానాది వ్యపదేశాచ్చ స్థానాది వ్యపదేశాచ్చ మరి వాడంటాడు ఆకాశములాగా సర్వవ్యాపకమైనటువంటి వాడు కదా పరమాత్మ. అటువంటి పరమాత్మని నువ్వు తీసుకెళ్ళి ఒక కన్నులోనే ఉన్నాడని చెప్తున్నావే. స్థానాద్వ్యపదేశము అంటే బంధించేసావు కదా అంటే దానికి యహ పృథివ్యాం తిష్టన్, నిన్న చెప్పాం ఈ భూమిలో ఉన్నది భూమి శరీరమే, దాని యొక్క శరీరము భూమిని లోపల నుంచి నడిపించుతున్నది, భూమి దానిని తెలుసుకోలేదు. అదేవిధంగా యహ చక్షుషి తిష్టన్, కన్నుల్లో ఉంది, కన్నులే దాని శరీరము, కన్నులు దాని లోపల నుండి నడిపించుతున్నది, కన్నులు దానిని చూడలేవు తెలుసుకోలేవు అని అంతర్యామి బ్రాహ్మణంలో చెప్పారు గనక నా కేవలం చక్షురి ఏవ స్థానం, కన్నుల్లోనే ఉన్నాడు ఇంకో చోట లేడు అంటే దోషం. ఇప్పుడు అలా కాదు, కన్నుల్లో కూడా ఉన్నాడు కనుక అన్ని చోట్ల ఉన్నాడు. ఇంకొకటి ఏమిటంటే తస్య ఉదితినా ఉత్ ఇత అంటే అన్నిటికన్నా పైన ఉన్నాడు, పైకి లేచినాడు. హిరణ్యశ్మశ్రు అది కూడా బంగారు మన్యం కలిగినటువంటి మీసాలు గలవాడు. ఇత్యాదౌ నామరూపం చాపి నిర్దిష్టం, నామం కూడా చెప్పారు, రూపం కూడా చెప్పారు. నామరూపంచ అపి నిర్దిష్టం. అక్షిస్థాన ఉపదేశ ఉపలబ్ధ్యర్థం. మరి కన్నుల్లో ఉన్నాడు అని ఎందుకు చెప్పావు? ఇన్ని కబుర్లు చెప్పేవాడివి, నువ్వు కన్నుల్లో ఉన్నాడని ఎందుకు చెప్పావు అంటే నాయన అక్కడ ఉపాసన చేసి అక్కడ ఆయన్ని ప్రాప్తి పొందడానికి చెప్పాను నాయన. అన్యత్ర స్థానము నామము రూపమును చెప్పారు కనుక అదేవిధంగా హృదయస్థానం చెప్పారు. హృదయంలోనే ఉన్నాడు ఇంకో చోట లేడు అంటే తంట కదా. అది సుఖ విశిష్టాభిధానాదేవచ సుఖ విశిష్టాభిధానాదేవచ సుఖ విశిష్టాభిధానాదేవచ. సుఖ విశిష్టం ఎందుకని? మొట్టమొదట ప్రాణో బ్రహ్మ, కం బ్రహ్మ, కం బ్రహ్మ. వ్యాపకత్వము, అవ్యాపకత్వము, పరిచ్ఛిన్నత్వము, నివృత్తికని చెప్పారు. ఆకాశము బ్రహ్మం అంటే ఆకాశంలాగా వ్యాపకత్వము, పరిచ్ఛిన్నత్వం యొక్క నివృత్తి. మరి కమ్మని చెప్పుకుని ఎందుకు చెప్పావు? కమ్ అంటే సుఖం, వైశేషిక సుఖ నివృత్తికి. అంటే వైశేషిక సుఖములాగా అల్ప సుఖము కాదు ఈ పరమాత్మ, వ్యాపక సుఖము. మరి వ్యాపకం ఎందుకు చెప్పామంటే పరిచ్ఛిన్నం కాకుండా ఉండడానికి. సుఖ విశిష్టం బ్రహ్మ, ఇలాంటి విశిష్ట సుఖం గల బ్రహ్మను చెప్పి అక్షిస్థానతాంచ అభిధాయ, ఆ పరమాత్మ కన్నుల్లో ఉన్నాడు అని చెప్పి తద్విదో గతిం వక్తుం. తద్విదో అంటే ఆ కన్నుల్లో ఉన్నటువంటి పురుషుణ్ణి ఉపాసన చేసి అనుభవించిన వాళ్ళకి ఏమి గతి అన్న చెప్పడానికి యేషు అక్షిణి పురుషో ఉపక్రమతే. గతింతే వక్త, అదేమిటి అక్కడ
గతింతే వక్త అని అగ్నులన్నీ చెప్తాయి. నువ్వు ఈ విధంగా ఉపాసన చెయ్యి, నీ గురువుగారు నీకు గతి చెప్తారు. అందుకని ఆ గతి చెప్పడానికని ఈ విధంగా మొదలుపెట్టాడు. కనుక ఇక్కడ పరబ్రహ్మమే తీసుకోవాలి. జీవుడు కానీ ప్రతిబింబం కానీ దేవత కానీ తీసుకోకూడదు. శ్రుతోపనిషత్కః గత్యభిధానాచ్చ శ్రుతోపనిషత్కః గత్యభిధానాచ్చ శ్రుతోపనిషత్క గత్యభిధానాచ్చ శ్రుతా ఉపనిషత్ రహస్యం బ్రహ్మ విజ్ఞానం యస్య తత్ శ్రుతోపనిషత్క. అంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి రహస్యమైనటువంటి బ్రహ్మ విద్యని ఎవరైతే విన్నారో వాళ్ళు ఏమిటంటారు? శ్రుతోపనిషత్క. తథావిధస్య బ్రహ్మవిదో యాగతి అథ ఉత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ. తపస్సు ద్వారా బ్రహ్మచర్యం ద్వారా ఉత్తర మార్గం ద్వారా పోతారు అని చెప్పారు. అందుకని గత్య విధానాచ్య. ఇప్పుడు నువ్వు జీవుడు అని చెప్పావనుకో, ప్రతిబింబం అని చెప్పావనుకో, ఆ తర్వాత దేవత అని చెప్పావనుకో, మరి ఈ గత్య విధానం గతి గురించి చెప్పినదంతా నిరర్థకం అవుతుంది. అందుకని అథ ఉత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ బ్రహ్మవిదో యాగతి. బ్రహ్మవేత్తలు అంటే సోపాధిక బ్రహ్మవేత్తల గతి ఉత్తరాయణ మార్గము. నిరుపాధిక బ్రహ్మ ఉపాసన చేసే వాళ్ళకి పనిష్మెంట్ బ్రహ్మలోకం. అది మర్చిపోవద్దు. ఇత్యాదౌ అభిధానాద్ అక్షిస్తస్య స బ్రహ్మ త్వమేవ. ఇలాంటి వాటిని చెప్పారు కనుక అక్కడ గత్య విధానాత్. అందుకని ఈ కన్నుల్లో కనిపించినటువంటిది, కన్నుల్లో ఉపాసన చేయబడేటువంటిది ఆ పరమాత్మయే. అనవస్థితేరసంభవాచ్యనేతరః అనవస్థితేరసంభవాచ్యనేతరః అనవస్థితే అసంభవాచ్యనేతరః అనవస్థితే. మొట్టమొదటిలో చెప్పాను ఛాయ అన్నావు. ఛాయ అంటే నువ్వు ధ్యానాన్ని కూర్చున్నప్పుడల్లా ముందేమన్నా కూర్చోబడ్డా అప్పుడు కదా ఛాయ పడేది. అందుకని అనవస్థితం. అవి ఎప్పుడు వాడు కూర్చుంటాడా, నువ్వు కావాల్సినప్పుడల్లా వాడు అవైలబుల్గా ఉంటాడా? ఉండడు. అనవస్థితే. అసంభవాచ్య, సంభవం కూడా కాదు. అందుకని ఛాయాత్మ కానీ జీవాత్మ కానీ దేవతాత్మ కానీ కాదు. ఎందుకని అంటే బింబభూత పురుషాంతరస్య అవస్థాన అభావాత్. బింబరూపములో ఉన్నటువంటి పురుషుడు ఎప్పుడూ నీ ముందు కూర్చోవడము సంభవము కాదు. కనుక నా ఛాయాత్మ ఒకటి. మరి జీవుడు ఎందుకు కాదు? అక్షిస్త విజ్ఞానాత్మ నా అమృతత్వాది గుణక. మరి కదుల్లో ఉన్నటువంటి పురుషుడు తీసుకోవచ్చు కదా అంటే వాడు అమృత స్వరూపుడు కాదు, వాడు మరణించేటువంటి వాడు. పరాగ్రూపత్వాతన దేవతాత్మ. చూడండి, ఈ మొట్టమొదటి చెప్పాం దేవతలలో బహిర్ముఖులు కనుక దేవతాత్మ కాదు. తేషాం అమృతత్వం ఆత్యంతికం. మరి అమర నిర్జర దేవ అన్నారు కదా, అమరత్వం వాళ్ళకు కూడా ఉంది కదా అంటే అది ఆత్యంతికం కాదు, సాపేక్షికం, కొంతకాలం మాత్రమే. కనుక దేవాత్మానం ఐశ్వర్యం పరమేశ్వరాయత్వం. దేవుడు వాళ్ళ మీద దయ కలిగి వాళ్ళకి ఏమైనా ఐశ్వర్యం ఇస్తే ఐశ్వర్యం ఉన్నాడు, లేకపోతే క్షీణే పుణ్యం మత్తులోకం విశంతి. నా స్వాభావికం. వాళ్ళ యొక్క ఐశ్వర్యము ఆత్యంతికము కాదు, స్వాభావికము కాదు. కనుక
అక్షిష్ట పురుషుడు పరమాత్మయే, ఇంకొకళ్ళు కాదు. ఈ విధంగా ఇది కూడా అయింది. ఏమిటైంది? అంతరాధికరణం అయింది. తర్వాత